అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో దారుణాతి దారుణంగా ఏ ఒక్క వర్గానికి కూడా ఏ ఒక్క మేలు కూడా చేయలేని విధంగా ఒక అసమర్థుడు, ఒక పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి అని మనం అందరం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగానే ఆయన ఎక్కడా డొల్లతనంతో కూడినటువంటి ఆ మేనిఫెస్టో చూస్తే నిన్నైతే వైసీపీ అభిమానులు ఉండేటువంటి ఎస్సీ సోదరుల వీడియోలు కూడా నేను కొన్ని చూశాను. ఎస్సీ వర్గాల్ని పూర్తిగా విస్మరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించాలని చెప్పి ఎవరైతే ఎస్సీ వర్గాలను ఓటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారో అటువంటి ఎస్సీ వర్గాల ప్రజలే ముఖ్యంగా యువతే ఈ రోజు ఎన్డీఏని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి వీడియోలు పెడతా ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. దానికన్నా ముందుగా మరి జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా మరి పనిచేసినటువంటి పెద్దలు మాతృ సమానరాలు తోట సీతారామకృష్ణ గారిని చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సీనియారిటీని కానీ వారి యొక్క సేవలను కానీ గుర్తించి తెలుగుదేశం పార్టీ పొలిటిక్ బ్యూరోలోకి తీసుకోవడమే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 15 నియోజకవర్గాల ఎన్నికల పరిశీలనగా నియమించినటువంటి సందర్భంలో ముందుగా మేడం సీతారామకృష్ణ గారిని అభినందిస్తూ అలాగే ఈ పదవినిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జగన్ యొక్క మేనిఫెస్టో చూసిన ఏ ఒక్కరు కూడా రేపు పొద్దున జగన్కు ఓటేసే పరిస్థితి లేదన్న వాస్తవం మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఉదాహరణకు మనం చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే 8 లక్షల మంది కూడా ఇవ్వలేనటువంటి అసమర్థుడు ఈ జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు ఫీజు రియంబర్స్మెంట్లో. అలాగే అన్నా క్యాంటీన్లు పెట్టి 7.5 కోట్ల మందికి భోజనాలు పెట్టిన అన్నా క్యాంటీన్ని ఒక్క సంతకంతో రద్దు చేసినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి అట్లాగే కాకుండా ఏ ఒక్క వర్గం కూడా ఎస్సీల్లో కూడా అలాగే మామూలు సామాన్య జీవిత ప్రజలందరికీ కూడా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి అలాగే నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడ కూడా కంట్రోల్లో లేకుండా ఆక్వా రైతులను కానీ వరి పండించే రైతులను కానీ ఉద్యోగస్తులను కానీ వ్యాపారస్తులు కానీ ఎవరు కూడా ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరు కూడా సంతృప్తిగా లేనటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో రేపు మే 13వ తారీఖు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి ఈ ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరిని కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎవరు పోటీ చేసిన నియోజకవర్గం వారందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మంత్ ఏదైతే పెన్షన్ల దగ్గర ఒక నాటకం ఆడాడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల మేరకు వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వద్దని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఏదో చేసేసి ఈ యొక్క పెన్షన్లు మీ ఇంటికి వద్దకు రాకుండా కుట్ర పన్నారని చెప్పి ఒక ప్రయత్నం చేశాడో ఆ కుట్రలన్నీ కూడా ప్రజలందరూ కూడా గ్రహించారు. తెలుగుదేశం పార్టీగా మేం కానీ ఎన్డీఏగా మేం కానీ రేపు వచ్చే నెల మే నెల పెన్షన్ అంతా కూడా ఖచ్చితంగా ఎవరి ఇంటి వద్దకు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు ఖచ్చితంగా చేయాలని చెప్పి ఎన్డీఏ తరఫున మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ నెల కూడా మే నెల కూడా 2-3 రోజులు 4 రోజులు ప్రజలను ఇబ్బంది పెట్టేసి ఈ ఇబ్బందులకు కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్నీతిని ప్రజలందరూ కూడా గ్రహించారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా వృద్ధుల నుండి వితంతుల నుండి ఇంటి నుంచి బయటకు రానివ్వడం అందరూ ఎవరైతే ఇదివరకు ఇళ్లకు వెళ్ళారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్లకు వెళ్ళి పెన్షన్ ఇచ్చే బాధ్యత ఎన్నికల కమిషన్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఎందుకంటే స్వర్ణాంధ్రప్రదేశ్ మనం సాధించుకోవాలంటే చంద్రబాబుని మనం రప్పిద్దాం. అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను రక్షించాలంటే చంద్రబాబుని మనం అంతా కూడా రప్పిద్దాం. అలాగే అన్ని విధాలుగా కూడా వెనుకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలంటే చంద్రబాబుని రప్పిద్దాం అనే విధంగా మేమంతా కూడా ఎన్డీఏలో ముఖ్యంగా మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల పరిశీలకులుగా వచ్చినటువంటి తోట సీతారామకృష్ణ గారి సమక్షంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు గారు, ఏలూరు బడేటి రాధాకృష్ణ గారు చంటి గారు, దెందులూరు చింతమనేని ప్రభాకర్ గారు, అలాగే మరి కైకులూరు కామినేని శ్రీనివాసరావు గారు, నూజివీడు కొలుసు పారసారథి గారు, చింతలపూడి సొంగ రోషన్ కుమార్ గారు, అలాగే పోలవరం సిరి బాలరాజు గారు ఎవరైతే మా 3 పార్టీల తరఫున పోటీ చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతో అలాగే
తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సోదరులు పుట్టా మహేష్ యాదవ్ గారిని సైకిల్ గుర్తు మీద, జనసేన అయితే గాజు గ్లాస్ గుర్తు మీద, బీజేపీ అయితే కమలం పువ్వు గుర్తు మీద, తెలుగుదేశం పార్టీ అయితే సైకిల్ గుర్తు మీద ఓట్లేసి ఎంపీని ఎమ్మెల్యేని అందరినీ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ, పెన్షన్ల మీద మరొకసారి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం దీంట్లో జోక్యం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు వచ్చే నెల ఇంటి వద్దకు వచ్చే ఏర్పాటు ఖచ్చితంగా చేయాలని, జగన్మోహన్ రెడ్డి ప్రజలు తప్పుదోవ పట్టించడానికి చేసే ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, ఖచ్చితంగా ఎన్డీఏ పార్టీ గెలవాల్సిన అవసరాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, మోదీ గారి యొక్క ఆశీస్సులతో అన్ని విధాలుగా కూడా వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్లే విధంగా మనం బలపరచుకోవాలి, బలపరచాలని అనుకుంటే ఖచ్చితంగా అందరూ కూడా ఎన్డీఏ అభ్యర్థులు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని వచ్చేటట్టు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.